వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మరోతి శివగణేష్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా నియోజకవర్గ సమస్యలపై వినతి ఇచ్చే అవకాశం కల్పించాలని కోరారు. ఏలేరు ఆధునీకరణ, జగ్గంపేట బైపాస్ రోడ్డు, రైతులకు నష్టపరిహారం, పిహెచ్సి నిర్మాణం, ప్రైవేట్ విద్యా సంస్థల తనిఖీలు, పీడీఎఫ్ రైస్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి వర్యులు పొల్లంరాజు గారు వారి ఆధ్వర్యంలో పనిచేస్తా ఉన్నాం. అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా కూడా రిప్రజెంటేషన్ ఫ్రమ్ జగ్గంపేట కాన్స్టిట్యున్సీ నుంచి పనిచేస్తా ఉన్నాం. సమావేశం ముఖ్యాంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మన స్వాతంత్రం సాధించుకున్నప్పటి నుంచి మనం నడుపుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజల ధనంతో, ప్రజల కష్టంతో, ప్రజలు పనిచేసి ప్రజలు తినే ప్రతి గింజ మీద ట్యాక్స్ పే చేస్తే ఆ ట్యాక్స్ని మనం ఒక బడ్జెట్గా చేసుకుని కేంద్రానికి కొన్ని నిధులు కేటాయించుకుని, రాష్ట్రానికి కొన్ని నిధులు కేటాయించుకుని మన డబ్బును మనమే, ఒక కుటుంబంలో పెద్ద ఏ అంశాలకి ఈ డబ్బుని వాడుకోవాలో నిర్ణయం చేసుకున్నట్టు ప్రభుత్వంలో కూడా మనం నిర్ణయం చేసుకుని మన డబ్బును మనమే ఎలా వాడుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఏ అవసరాలకు వినియోగించుకోవాలి అనే దానికోసం మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఈ సమాజంలో ఉన్న జ్ఞానులైన, విజ్ఞులైన, చదువుకున్న మిత్రులందరూ, అనుభవం ఉన్న పెద్దలందరూ, యువకులందరూ ఆ ప్రభుత్వ ధనం అంటే అసలు నా ధనమే కాదు, నాకు సంబంధమే లేదు, ఆ ఎమ్మెల్యే ఏం దోచుకున్నా, ఈ ఎంపీ ఏం దోచుకున్నా, ఆ మంత్రి ఏం దోచుకున్నా, ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఏం దోచుకున్నా, ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఏం దోచుకున్నా, ఈ సెక్రటరీలు ఏం దోచుకున్నా మన ఇల్లు, మన గోడే మనది అనుకుంటున్నారు. ఆ భావన విడనాడాలి యువకులందరూ, ఆ భావన విడనాడాలి. మనకు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, మనకు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి, మనం సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ఉందో అది మన జీవితంలో 10% మాత్రమే ఆస్తి. మిగిలిన 90% ఆస్తి మన రోడ్డు, మన బస్సులు, మన ట్రైన్లు, మన సమాజం, ఇవన్నీ మన ఆస్తి. ఆ విషయం వచ్చే ఏదైతే లోకేష్ గారు జగ్గంపేట నియోజకవర్గాన్ని విజిట్ చేస్తా ఉన్నారో దానికి సంబంధించి వారికి కొన్ని సూచనలు చేయాలని, వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని విషయాల పట్ల అప్పీల్ చేయాలని, వీలైతే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కానీ, లేకపోతే ఈ పార్లమెంటు ఎంపీ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఎవరైనా మాకు కొద్దిగా పాటి అవకాశం ఇస్తే నారా లోకేష్ గారికి, మంత్రివర్యుల వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి కొన్ని అంశాలను తయారు చేసుకుని ఉన్నాం. వారు అవకాశం ఇస్తే వారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. వారి అవకాశం ఇవ్వకపోతే, ఒకవేళ ఇవ్వని పక్షంలో మీ ద్వారా ఏదైతే సమాచారం అందిస్తామో ఏదైనా వారికి చేరుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం మిత్రులారా. అయితే లోకేష్ గారు మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మిమ్మల్ని జగ్గంపేట నియోజకవర్గంలో మీరు 2 రోజుల పర్యటనలో మా అప్పీల్ మీరు పరిశీలనకు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గంలో మీరు పర్యటన చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుమారుడిగా ఒక మ్యాజిక్ షో లాంటిది, లేదా ఒక ఫ్యాషన్ షో లాంటిది మీరు అలా కనిపించి మీ అనుచరులతో వీళ్ళందరితోని పువ్వులు జల్లించుకుని డప్పులు డాళ్ళతోని మీరు ఒక రథయాత్రలాగా చేసుకుని పోయేదానికి వస్తున్నారేమో. కానీ మీరు చేయవలసింది ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది, అభివృద్ధి ఏం జరుగుతూ ఉన్నది, దోపిడీ ఏం జరుగుతూ ఉంది, పరిపాలన ఏం జరుగుతూ ఉన్నది, జరగవలసిన పరిపాలన కంటే వైలేషన్ ఆఫ్ రూల్లో ఏం జరుగుతూ ఉంది, ఒక కలెక్టర్, ఐఏఎస్ స్థాయి అధికారితో ఒక కమిటీ వేసి మీరు నివేదికను తెప్పించుకోవలసిన అవసరం ఉంది ఈ జగ్గంపేట నియోజకవర్గంలో. దానికి మేము కొన్ని క్లూస్ ఇస్తాం. మొదటిది, ఏదైతే రేపు మీరు పుష్కర దాన్ని ఏమంటారన్నా, సంతోషం కెనాల్స్ తీశారు,
అదే ఫార్మాలిటీగా ఆయనతో శంకుస్థాపన చేసే కార్యక్రమం తీసుకున్నారు. బ్రహ్మాండమైన కార్యక్రమం. ఆలోచన చేయండి. పుష్కర ఎత్తిపోతల పథకంలో పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే తాళ్ళూరు ఉందో ఇది జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకి శాశ్వత పరిష్కారం కాదు. ఏదైతే ఎగువ దేవి ఫిషరీస్ని కాపాడుకోండి. అక్కడ మొత్తం పొల్యూట్ చేస్తున్నారు. ఫెర్టైల్ ల్యాండ్స్ అన్నిటిని పొల్యూట్ చేస్తున్నారు. భూగర్భ జలాలను పొల్యూట్ చేస్తున్నారు. 30 లక్షల మంది మంచినీళ్ళు తాగే ఏలేరు జలాశయాన్ని పొల్యూట్ చేస్తున్నారు. గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేస్తున్నారు. మీరు 100,000 కోట్లు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడున్న శాసనసభ్యుడు కానీ, నిన్నున్న శాసనసభ్యుడు కానీ, మొన్నున్న శాసనసభ్యుడు కానీ అందరికీ వాళ్ళే ఏటీఎంగా ఉన్నారు. ఒక్కో ఎలక్షన్కి 7 నుంచి 10 కోట్ల రూపాయలు వాళ్ళే ఇస్తున్నారు. బాగా వినాలి మీరు. 7 నుంచి 10 కోట్ల రూపాయలు ప్రతి ఎలక్షన్కి. ఏదైతే 2 మేజర్ పార్టీస్ ఉన్నాయో 2 పార్టీలకి ఎవరిని ఇద్దరు వాళ్ళకి తెలియదు కదా, 7 నుంచి 10 కోట్లు ఆడేస్తున్నారు. వాళ్ళు కాపాడుకోవడానికి వీళ్ళందరూ పెద్ద తాపత్రయపడతా ఉన్నారు. ఆ తాపత్రయం తప్పు కాదు. నేనేమంటున్నా అంటే, అయ్యా మీరు దేవి ఫిషరీస్ని కాపాడుకోండి, అలాగే ప్రజలు ముంచేయకండి. ఇంకో ప్రపోజల్ ఉంది నాది. అదే బైపాస్ని ఎగువ ప్రాంతం నుంచి, మెట్ట ప్రాంతం నుంచి, గుర్రపాలెం నుంచి, ఇలా బలభద్రపురం నుంచి, మా ఊరు బలభద్రపురం మెట్ట ప్రాంతం బాగా వెనకబడి ఉన్నాం. మీ భూములన్నీ ₹1 కోటి అయిపోయాయి. రామారావు ఇవన్నీ మేము ఇంకా 25-30 లక్షలకే మా భూములు ఉన్నాయి. అదృష్టం. అటువైపు నుంచి తీసుకొచ్చి ఇలాగ తాళ్ళూరు దగ్గర కనెక్ట్ చేయండి. మీరు దేవి ఫిషరీస్నే కాపాడుకోవాలనుకుంటే మా గ్రామాల మీదుగా, మెట్ట ప్రాంతం మీదుగా తీసుకురండి. ఏదైతే జగ్గంపేటకు సంబంధించిన బైపాస్ రోడ్డు ఉందో మా ప్రాంతం బాగుపడుతుంది, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. సీఎం గారు వాళ్ళ బంధువులు దేవి ఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం జరగకుండా ఉంటుంది. వాళ్ళు ఎలాగో సర్వనాశనం చేశారు ప్రజలందరినీ. అతి దారుణమైన పొల్యూట్ చేస్తా ఉన్నారు. జగ్గంపేటకి చాలా సమీపం అండి. అదే 300 కిలోమీటర్లు కూడా ఉండదు. దుర్వాసన. సాయంకాలం వేసేళ్ళకి ఎవరు బయటకు రాలేరు. పగలు ఏదో పని మీద చేసుకుని ఏదో కూలో నాలో చేసుకుని వచ్చినా పడుకుంటే సాయంకాలం వేసేసరికి అలాగే చల్లని గాలి వేస్తూ ఉంటే భయంకరమైన పొల్యూషన్ అండి. దారుణం, దౌర్భాగ్యం. కాంగ్రెస్ పార్టీ రాగానే ఆ పరిశ్రమను ఇక్కడి నుంచి తీయించే ప్రక్రియ చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మెట్ట ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి బైపాస్ తీసుకురండి. అక్కడ మీకు మరో సమస్య కూడా ఉంటుంది. మీకు మరో ఏటీఎం ఉన్నాడు, భైరవ్ కృష్ణ అని చెప్పేసి. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో చాలా కీలకమైన వ్యక్తి. టౌన్లో బాగా అతను బ్యాంక్ స్టాండింగ్, అవుట్ స్టాండింగ్ మొత్తం 1000 కోట్ల వరకు ఉంటుందంటారు. ఇప్పుడు అలా తీసుకొస్తే అతని పరిశ్రమ పోతుంది. అది కూడా వీళ్ళకి ఒక ఏటీఎంఏ. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చినోడే. ఈ నియోజకవర్గంలో ఉన్న పీడిఎస్ రైస్ అన్ని ఆ భైరవ్ కృష్ణనే అతనే కొంటాడు. క్లియర్ గా చూడండి. నిన్న కాక మొన్న ఎన్ఫోర్స్మెంట్ వాడు బాలాజీ రైస్ మిల్, అది భైరవ్ కృష్ణ అనే వ్యక్తికి సంబంధించిన రైస్ మిల్ మీద దాడి చేశారు. ఏం చెప్పారు? మీరందరూ వెళ్ళి అక్కడ కాపలా కాశారు. ఇటువైపు పక్కన మా మలిసాల్లోని వైసీపీ మండలాధ్యక్షుడిగా ఉన్నాడు నాగబాబు గారు. అన్నయ్య అని పిలుస్తాను, నీకు చాలా ఆప్తుడు. నాకు పీడిఎస్ రైస్ కొంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఇంకేం రైస్ అట్లా, ధాన్యం అట్లా, పీడిఎస్ రైస్ కొని అమ్ముతున్నారు వాళ్ళు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇవ్వండి. లోకేష్ గారు, గౌరవ మంత్రివారి లోకేష్ గారు, మీ నోటీస్ తీసుకొస్తా ఉన్నాం. పుష్కర ఎత్తిపోతల పథకం తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి 3 సంవత్సరాలకి నష్టపోయిన 32,000 ఎకరాల రైతులకు సంబంధించి మీరు ఎకరానికి 30,000 చొప్పున, 3 సంవత్సరాలకి 90,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వండి. 32,000 ఎకరాలు, 3 9 27 2 9 18 అంటే 290 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఇవాళ ఏదో మీరు ఒక 50 కోట్లు పెట్టి ఆ పైపులు మార్చి మీ కష్టాలను అందరినీ తీరుస్తానంటే ఎలా తీరుస్తారని మీరు? 3 సంవత్సరాల నుంచి నష్టపోయి ఉన్నారు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీగా, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొదటి. రెండవది, ఏదైతే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి నేషనల్ హైవే NH-16లో వైజాగ్ నుంచి విజయవాడ వరకు పోయే ఏదైతే 6 లైన్స్ ఉందో ఎక్స్టెన్షన్, అందులో భాగంగా జగ్గంపేటకి బైపాస్ ఒక 10 కిలోమీటర్స్ బైపాస్, దాదాపు గూరుపూడి అవతల నుంచి అనుకుంటా ఇక్కడ తాళ్ళూరు వరకు బైపాస్ 10 కిలోమీటర్స్ వస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఇది చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి మీకు. జనరల్గా ఒక పెద్ద చెట్టు ఉంది, దానికి పళ్ళు ఉన్నాయంటే అది ఏదోలా ఆ పండుని పేదలకు పంచాలను, సంక్షేమ పథకాలు ఇవ్వాలను, లేకపోతే ఆకలితో ఉన్నాడు చిన్నోడికి ఇవ్వాలను, లేకపోతే నేనే తినాలను ప్రతి ఒక్కడు ఒక రాయేస్తాం. ఆ పండు పడుతుంది,
అది తింటామో వేరే వాళ్ళకి ఇస్తాము. అది రాయేసినోడు గొప్ప ఏం కాదు, ఆ చెట్టు గొప్ప. ఈ నియోజకవర్గంలో కానీ, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కానీ శాసనసభ్యులుగా ఉన్నవారు కానీ, ఎంపీలుగా ఉన్నవారు కానీ వారు చెట్లాటోడు, వారిదే గొప్ప. వారిని ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నామని చెప్పేసి మీరు భావించొద్దు. పండ్లున్న చెట్టు మీద ఎవడైనా రాయేస్తాడు. మీరందరూ ప్రజాప్రతినిధులుగా ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళు కాబట్టి శాసనసభ్యులు కానీ, అలాగే పార్లమెంట్ సభ్యులు కానీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తాం, మిమ్మల్ని అడుగుతాం, మిమ్మల్ని అడ్రస్ చేస్తాం. మీరే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు కాబట్టి ఏ నాయకుడు కానీ, ఏ పార్టీ కానీ దీనిని ఒక క్రిటిసైజ్ చేస్తున్నామని చెప్పేసి, విమర్శిస్తున్నామని చెప్పేసి తప్పుగా భావించొద్దని చెప్పేసి పెద్దలకు విన్నపం చేస్తా ఉన్నాం. ఇది నా ఇంట్లో సమస్య ఏం కాదుగా, సమాజానికి సంబంధించిన సమస్య. ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వీడు 4 లక్షల మంది ప్రజలను ఈ కాన్స్టిట్యున్సీకి నేను కస్టోడియన్గా వారి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ముందుకు ప్రభుత్వాల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఏదైతే నేషనల్ హైవేకి సంబంధించి బైపాస్ జగ్గంపేట నుంచి బైపాస్ 10 కిలోమీటర్లు, అంటే ఎక్కడ బూరుపేట దగ్గర నుంచి అటువైపు ఈ బయట నుంచి జగ్గంపేటకు వచ్చి కాకినాడ రోడ్లో టచ్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి మాకు బైపాస్ వద్దు, జగ్గంపేట గ్రామంలోంచే తీసుకుపోండి, ఆ బిల్డింగ్ల